ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు Svrc తెలుగు టెక్. ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో బైక్ స్ప్లెండర్ ప్లస్ బైక్ ఉంటుంది కదా, బైక్ పెట్రోల్ ట్యాంక్ అనేది లీకేజ్ అయితే ఉన్నాయన్నమాట. లీకేజెస్ అయితే క్లియర్ అయితే చేద్దాము. ఎలా చేయాలి అనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి నేర్చుకోండి. గ్యాస్ వెల్డింగ్ గురించి కూడా కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను, సో దట్ మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసేమో స్ప్లెండర్ ప్లస్ బైక్ పెట్రోల్ ట్యాంక్ అనమాట. అయితే దీనికైతే మనకైతే ఈ హోల్స్ ఉండడం వల్ల మనకి పెట్రోల్ అయితే లీక్ అయితే అయిపోతుంది. ఎంత పెట్రోల్ పోసినా కానీ పెట్రోల్ ట్యాంక్లో అయితే ఉండట్లేదు. సో దట్ మా బైక్ మెకానిక్ కానీ ఈ బైకర్స్ కానీ ఏం చేశారంటే సీట్ తీసి చూస్తే మనకి ఇలా అనేది హోల్స్ అయితే కనిపించాయి అనమాట. యాక్చువల్గా ఈ హోల్స్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సీట్ కవర్ అనమాట. సీట్ కవర్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం మనకి ఈ పెట్రోల్ ట్యాంక్ మీద నుంచి వచ్చి మనకైతే ఇలాంటి హోల్స్ అయితే పడుతూ ఉంటాయి అనమాట. యాక్చువల్గా దీని మీద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ కవర్ లోపలికి వాటర్ వెళ్ళి మనకి రస్ట్ అయితే ఫామ్ అయితే జరగడం అయితే జరుగుతుంది. రైట్ గ్యాస్, ఇలాంటి హోల్స్ పడితే ఎలా ఫిల్ చేయాలని అంటే గ్యాస్ వెల్డింగ్తో అయితే ఇలా అయితే కటింగ్ అయితే చేయాలి. ఎందుకు కట్ చేయాలి? మీద నుంచి డైరెక్ట్గా చిన్న పీస్ అయితే పెట్టి వెల్డ్ చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఫ్యూచర్లో పెట్రోల్ ట్యాంక్లో మనకి ఆ రస్ట్ ఏదైతే రస్ట్ పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ పెట్రోల్ ట్యాంక్లో పోయి బైక్ అనేది రన్ అయితే అవ్వడం అయితే జరగదు. గ్యాస్ ఇలా మనం కటింగ్ అనేది చేసిన తర్వాత మీద షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉంటాయన్నమాట. దానికోసం మనం గ్రైండింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండింగ్ చేసుకోవడం వల్ల మనకైతే విధంగా ఏదైతే పీస్ వస్తుందో అదైతే కరెక్ట్గా సిట్టింగ్ అయితే జరుగుతుంది. చిన్న చిన్న పీసెస్ తీసుకొని వెల్డింగ్ అయితే చేయాలన్నమాట. ఈ వెల్డింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా చేసామా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే లీకేజెస్ లేకుండా ఉంటే మనకైతే పర్ఫెక్ట్గా చేసినట్టు. లీకేజెస్ అనేది ఎలా చెక్ చేయాలంటే లోపల వాటర్ పోసేసి చెక్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్డ్ చేసిన తర్వాత లైట్గా ఇలా గ్రైండింగ్ చేస్తాడంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. వెల్డింగ్ చేసిన తర్వాత మీరైతే కన్ఫామ్గా దీని మీద కలర్ అయితే వేసుకోవాలి. కలర్ డబుల్ కోటింగ్ కలర్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే మనకైతే ఫ్యూచర్లో రష్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే వెల్డింగ్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు వెల్డింగ్ గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే దీంట్లో వెల్డింగ్ చేస్తుంటే వీడియో తీయడానికి మనకైతే ఎవరు లేరు ఇక్కడ. సో దట్ దానికైతే నేనైతే వెల్డ్ చేసిన తర్వాత వీడియో అయితే తీసి మీకైతే చూపిస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని నిండా అయితే వాటర్ అయితే నేను పోసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంత లెవెల్ వరకు అయితే నేను అయితే వాటర్ అయితే ఫిల్ అయితే చేశాను. సో దట్ అక్కడి నుంచి చూస్తే మనకి లీకేజెస్ ఏమన్నా ఉంటే ఆ వాటర్ అనేది లైట్ లీక్ అయితే అవుతాయి అనమాట. రైట్ గ్యాస్, ఇక్కడ నుంచి చూస్తే మనకైతే లీకేజెస్ అయితే ఎటువంటివి అయితే లేవు. ఇలా కొద్దిసేపు పక్కకు పెడితే మనకి వాటర్ అనేవి లీక్ అవుతుందా అవుతలేవా అని అయితే మనకైతే తెలుస్తుంది. రైట్ గ్యాస్, మనకైతే లీకేజ్ అయితే ఎటువంటిది లేదు. వాటర్ అనేవి ఫుల్గా మనమైతే ట్యాంక్లో నుంచి అయితే రిమూవ్ అయితే చేయాలి. కొంచెం పెట్రోల్ వేసి మళ్ళీ ట్యాంక్ని క్లీన్ అయితే చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం పెట్రోల్ అయితే డైరెక్ట్గా వేయచ్చు అనమాట. రైట్ గైస్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.